హలో హాయ్ నమస్తే ఆదాబ్ వణక్కం వెల్కమ్ టు శృతి రాగాలు. మళ్ళీ తొనల ప్రక్రియ మాటలు మాట్లాడుతున్నాం మనం. చప్పిడి చేపలను ఉంటాయి అంటే చేపల్ని కాల్చి ఆ ముక్కలు తీసి పులుసు గానీ ఇగురు గానీ పెడతారు. ఏ దేవుడు కనిపెట్టాడు కానీ మామిడి పండు అనేది. మన జోష్లో ఉన్నారు నాగమణి గారి. అంతే ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే చేపలో వంకాయ. వంకాయ వండుకుంటే ఏ చేప పనికిరాదు దాని ముందు. తిన్నాక పిచ్చెక్కిపోతామేమో, ఇంకా చాలా చేయాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వేడి అన్నంలో చేపల పులుసు చేసుకుని, వేడి వేడి అన్నంలో మా అమ్మ చేసిన చేపల పులుసు తింటే పిచ్చెక్కిపోవడం. ఆ పులుపు, ఆ కారం, ముళ్ళు లేవొకట పిచ్చి పడేసిందంటే. హలో హాయ్ నమస్తే ఆదాబ్ వణక్కం వెల్కమ్ టు శృతి రాగాలు. ఐ లవ్లీ. ఓకే, సూపర్. సో హలో హాయ్ నమస్తే ఆదాబ్ వణక్కం వెల్కమ్ టు శృతి రాగాలు. సో మరొక్కసారి అంటే ఇప్పుడు ప్రతిసారి నువ్వే చెప్తుంటావు కదా, మాకు అవకాశం ఇవ్వవు కదా, అందుకని నీకు వచ్చేసింది. మేము కొంచెం తడుకుంటున్నాం అంటే ప్రతిసారి అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. స్టార్ట్ అవ్వగానే హలో హాయ్ నమస్తే ఆదాబ్ వణక్కం అని చెప్పేస్తూ ఉంటే ఆవిడేమో అలా కంటోపాఠం అయిపోయింది. సో ఇంకా ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి అది మరొకసారి చెప్పమ్మా. హలో హాయ్ నమస్తే ఆదాబ్ వణక్కం వెల్కమ్ టు శృతి రాగాలు. మీ అమ్మగారే బాగా చెప్పారండి, మీకన్నా అన్నట్టుంది ఇప్పుడు కదా. వనక్కం మరి గమ్మత్తిగా చెప్పావమ్మా. ఎలా చెప్పావు? వనక్కం వనక్కం. హలో హాయ్ నమస్తే ఆదాబ్ వనక్కం వెల్కమ్ టు శృతి రాగాలు. సో మీకు మళ్ళీ అర్థమైపోయి ఉంటుంది, ఇది అమ్మ కిచెన్, మన కిచెన్ కాదు. సో మన ఏంటి అమ్మ కిచెన్ మీ కిచెన్ కాదా అని అంటారు కదా మీరు. సో మన అమ్మ కిచెన్. సో మన అమ్మ కిచెన్లో ఉన్నాము అంటే ఈరోజు ఏదో జరగబోతుంది. ఒక నాన్ వెజ్ ఐటమ్ అంటే మొన్న చెప్పింది కదా, నాన్ వెజ్ ఐటమ్తో వస్తాను మీ ముందుకి, మిమ్మల్ని అలరిస్తాను నాన్ వెజ్ ఐటమ్స్తో, పిచ్చెక్కిచ్చేస్తాను. వెరైటీ చేపల పులుసు. వెరైటీ చేపల పులుసా? అదేంటి అంటే చేపల పులుసు మామూలుగా అందరూ చేసుకుంటాము, కానీ కొంచెం వెరైటీగా చేయబోతున్నాను. ఓకే, చేపల పులుసు నార్మల్గా అందరూ చేసుకుంటారు, వెరైటీ చేపల పులుసు అదే కదా. చేపల పులుసు వాళ్ళకి కూడా వచ్చు, చేపలతోనే కదా చేస్తారు. చేపలు అంటే వెరైటీ చేపల పులుసు అన్నారని చేపలు వెటకారం గోదారోళ్ళ మండి. మా దగ్గర వెటకారాలు చెల్లవు, ఎట్టకారాలు వద్దు, ఎటకారాలకు పుట్టిల్లు. అదే కదా. అదేది కాదు, అప్పుడు రకరకాలుగా. మొన్న వదిన చెరుకు లేని చెరుకు రసం. అదే కదా, చెరుకుందా అందులో, కానీ చెరుకు రసం చేసావు. అలా ఇప్పుడు నువ్వు చేపలు లేని వెరైటీ చేపల పులుసు ఏమన్నా? చేపలు ఉంటాయి, కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటుంది. చేపలు ఉన్నాయండి, చేపలు ఉన్నాయి, బట్ వెరైటీ చేపల పులుసు. గబగబా చెప్పేసాయమ్మా. ఇప్పుడు కావాల్సినవి నువ్వు చెప్తావా నేను చెప్పంటావా? మీరు చెప్పండి. కావాల్సినవి బాంగడ. ఓ మరొక్కసారి బాంగడాతో వచ్చారు. బాంగడ మరొక్కసారి బాంగడాతో కడతలు బాంగడ అంటారు. ఓకే ఓకే ఓకే. తర్వాత చింతపండు పులుసు. ఓకే. ఉప్పు, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. ఓకే, చెప్పానా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉన్నట్టుంది. చెప్పానే. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించాం కదండి, ఈ చేపల్ని ఆయిల్ ఏమీ వేయకుండా ఇలా పిల్లల మీద పెడతాం. ఇది నాకు నచ్చింది, ఐ లైక్ ఇట్. ఓకే, నూనె ఏమి వేయకుండా పెనం మీద చేపలు వేసేసారు. అంత మురిసిపోకు, తర్వాత ఉంటుంది, ముందుంది. ఇలాగా ఇది వేగాలండి, నూనె లేకుండా. నూనె లేకుండా చేపలు ఎలా వేగుతాయి? వేగుతాయి. ఉడకబెట్టని కూడా ఉడకబెట్టలేదు, ఉడకబెట్టకల్లా ఇలా వేగుతాయి. ఓకే, ఇది వెరైటీ చేపల పులుసు, చాలా బాగుంటుంది. ఓకే, వెరైటీ చేపల పులుసు అన్నారు కదండి, సో వెరైటీగా చేస్తున్నారు అంతే. సో పేరులోనే ఉంది మనకి వెరైటీ. నేను చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇలా నువ్వు చేసుకుంటావా? మరి నాకు ఎప్పుడు పెట్టలేదండి? ఇప్పుడు పెడుతున్నాను కదా. ఇప్పుడు వాళ్ళకి నీకు ఒకేసారి చెప్దామని చెప్పలే. నేను ఎప్పుడు తినలేదండి నిజంగానే. మొన్న చేసిన ఫిష్ బుజ్జి కూడా తినలేదు, ఇది కూడా తినలే. అదేనండి, బుజ్జి బాగుందండి, ఫిష్ బుజ్జి బాగుందా? చేసుకున్నారు అందరూ? అదే కదా. నచ్చిందా నీకు? చెప్పాలి మీరు చెప్పాలి. మరి చెప్పకపోతే ఇవాళ ఎట్లా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అదే కదా. ఇది ఇలా వేగాలి అంటే కాదమ్మా, ఒకసారి బాంగడా తెచ్చేసుకున్నాం అంటే అది కొంచెం ఇది కొంచెం చేసేసుకోవచ్చు. అంతే. 1 కిలో బాంగడా తెచ్చుకున్నాం అంటే అది కొంచెం ఇది కొంచెం, 3 అటు 3 ఇటు అంతే.
3 పులుసెట్టేయండి, ఆ, 3 ఏమో బుజ్జి చేసేయండి. అంతే. అయ్ అది వేయించేస్తారు, బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టడం కాదు, ఉడకబెట్టం కదండి, విడిపోవండి ఎలాగా? విడిపోవాలి, తీసేయాలి, దాంట్లో తొనల్లాగా వస్తుంది కదా, అది పులుసు పెట్టాలి. ఓ మళ్ళీ తొనల ప్రక్రియే మళ్ళీ స్మాష్ చేయడం రోల్ అయింది, మళ్ళీ తొనల ప్రక్రియే. స్మాష్ చేయడం కష్టతరమైన కాదండి. మాటలు మాట్లాడుతున్నాం మనం. అది మళ్ళీ స్మాష్ చేయమండి, అలాగే ముక్కలు ముక్కల్లాగా ముళ్ళు లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇదేదో నేను చిన్నప్పుడు తిన్న చప్పడి చేపల కూర. అలాగే ఉంటుంది కొంచెం. మనకు చప్పటి చేపలు ఇక్కడ దొరకవు కాబట్టి మీకు ఇఫ్ యూ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అక్కడ తెలుస్తుంది. చప్పడి చేపలను ఉంటాయి, అంటే చేపల్ని కాల్చి కాల్చి ఆ ముక్కలు తీసి పులుసు కానీ ఇగురు కానీ పెడతారు. ఆ ఇగురండి కాల్చడం అంటే అద్భుతం. అసలు ఒక విషయం మీకు చెప్పాలి, ఈ విధంగా మనం ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఆ చప్పడి చేపలను ఏదైతే కాల్చి చేపను కాలుస్తారు, కాల్చి ఆ ముక్కలు తొనల్లా తీస్తారు, తీసి ఆ పచ్చి జీడిపప్పుని ఆ తొనల్లో వేసి కూర వండుకున్నామంటే ఉంటుంది. ఉంటుందండి, స్వర్గానికి పెట్టారు, అంతే. స్వర్గానికి పెట్టారు. గుర్తులు ఇక మాటలు లేవు అసలు, అలా ఉంటుంది అన్నమాట అది ఆ కూర. అంతే. ఇదొకటి పచ్చి జీడిపప్పు ఒకటి, చింత చిగురు ఒకటి. అంటే ఎండలు పెడితే పెట్టాడు కానీ కొన్ని సుఖాలు కూడా ఉన్నాయండి. బాగా ఎండలు తిరగచ్చు, ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఆహా అనిపిస్తుంది కదా, అదొకటి. చింత చిగురు పప్పు, చింత చిగురు రొయ్యలు, చింత చిగురు మటను, ఇవన్నీ తింటుంటే ఎలా ఉంటుందండి, అద్భుతంగా ఉండదా? అలాగే ఇంకేంటి ఏం చెప్పాను, చింత చిగురు, ఆవకాయ ముద్దపప్పు. ఆవకాయ ఇప్పుడే కదండి వచ్చేది, ముద్దపప్పులో తింటుంటే ఇవి వేసుకుని అబ్బా ఎందుకు నీకు ఇవన్నీ. తర్వాత మల్లెపూలండి, మల్లెపూలు సమ్మర్లోనే కదా వస్తాయి, అవి ఎంత ఇష్టం మనకి. అబ్బా ఎన్ని ఉన్నాయండి, మనం అనుకుంటా ఈ వేడని, ఈ ఆనందాలు కూడా పెట్టాడు భగవంతుడు. ఎండాకాలం ఎంత కష్టపడతామో వేడికి ఉక్కకి, దానికి తగ్గ ఫుడ్ కూడా ఉన్నాయి. మామిడి పళ్ళు అద్భుతమైన మామిడి పండు కదా అసలు, ఎవరు ఏ దేవుడు కనిపెట్టాడు కానీ మామిడి పండు అనేది. బాబా మామిడి పండు వేసవకాలంలో మామిడి పండు, ఇంకొన్నాళ్ళు పోతే సీతాఫలాలు, ఏ సీజన్ ఆ సీజన్ అండి, అద్భుతం కదా. తర్వాత తాటి ముంజలండి, వాటి సంగతి వచ్చిపోయాను. తాటి ముంజలు సమ్మర్లోనే కదా వస్తాయి, అవి కూడా తినాలి. అవును, అవి కూడా ఏదో చేస్తావు కదా మనం, తాటి ముంజలు ఫ్రిడ్జ్ లో పెట్టి. అవును, అది ఒకసారి చూద్దాం. స్వీట్ చేస్తానండి తాటి ముంజలతో. తాటి ముంజలతో స్వీట్ చేస్తుందమ్మా, భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈసారి చూపిస్తాను మీకు. తాటి ముంజలు వెళ్ళక ముందే చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి. తాటి ముంజల్లోనే ఒకరోజు చేద్దాం ఆ వీడియో. అలా ఉన్నాయండి బాబోయ్, భరించలేకపోతున్నాం, ఆ ఊహనే భరించలేకపోతున్నాం. అందుకుంటుంటే అసలు మనిషికి ఎంత హాయిగా ఉంది. ఆ పల్లెటూరులో అయితే చక్కగా మడత మంచమో నొలక మంచమో వేసుకుని మంచి దుప్పడ వేసుకుని ఆకాశాన్ని చూస్తూ పడుకుంటే, ఎందుకండి ఏసీలు మనకు తప్పదు కాబట్టి ఏసీలు వేసుకుంటున్నాం. అక్కడ అలా ఆ ఆనందాన్ని ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా? అంటే ఒక పాయింట్ అంటే ఫుడ్ అనే టాపిక్ని టచ్ చేస్తే మీరు అనర్గంగా మాట్లాడతారనుకుంటున్నారు. అవన్నీ ఏంటి ఆనందాలు అసలు. నేను పడుకున్నానండి అలాగా, ఇలా వేసవకాలంలో మడత మంచం వేసుకుని చక్కగా అలా చంద్రుడిని చూస్తూ పడుకుంటే, నువ్వు ఎందుకండి జీవితం. మామిడి పండు పెట్టుకుని, మామిడి పండు అప్పుడు కాదు, ఎండాకాలం ఉంటున్నావు కదా, ఎండాకాలం తినాలి మామిడి పండు పెరిగన్నాం. ఏంటి అద్భుతం, దానికి సాటి రాదు ఇంకేం. అలాగా ఎన్నో ఉన్నాయండి సుఖాలు, విషయాలు, సుఖాలు ఉన్నాయి వేసవకాలంలో. చేప అయిపోవచ్చింది అంటే ఇది ఎంత వేగిపోయింది. ఓకే, మనం పులుసు పెట్టేస్తాం, మనం తొనల్లా తీసేసి మనం పులుసు పెడతాం దాన్ని. ఇప్పుడు ఇందాక ఇట్లాగే ఇప్పుడు దాన్ని చల్లారాక తొనలు తీయాలి. ఓకే, ఇందులో ఏమేస్తారు? చింతకాయ వేస్తారా? చింతకాయ వేయచ్చు, చింత చిగురు వేయచ్చు, చింత చిగురు పేస్ట్ లాగా వేసుకుని వండుకోవచ్చు. మన జోష్లో ఉన్నారు నాగమణి గారు. అంతే అంతే. చేపల కూర చేపల కూర మాట్లాడిస్తుందా మీతో? మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే చేపలు వంకాయ. చేపలు 2 కళ్ళు అవికి, చేపలు వంకాయ. ఎక్కువ కూర మీకు చూపించాలండి. చేప వంకాయ వండుకుంటే ఏ చేప పనికిరాదు దాని ముందు. పుంజరం కానీ, లేకపోతే చందువ కానీ, నెత్తళ్ళ కానీ, ఇందుడీలు కానీ, ఇవన్నీ ఏంటంటే అసలు ఊరికి కనిపెట్టారా? అదే కదా అద్భుతం అసలు. ఒకసారి చేసి చూపిస్తాను. వంకాయ చేప చాలండి, ఆపేద్దాం. అయిపోయిందా? రైట్, ఇలా వేయించేస్తారు. రైట్, ఇప్పుడు పెనం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చల్లారి పెట్టేస్తారు కదా, పక్కన పెట్టేస్తారు. ఇది పెడదాం, అవి చల్లారేంత వరకు అలా ఉంచుదాం. ఈ లోపల పులుసుకి ప్రిపరేషన్. ఓకే,
పెనం పెట్టేసి ఇదిగోనండి కొంచెం ఉల్లి ముద్ద వేసుకుంటాం పులుసులో. ఉల్లి ముద్ద వేసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది పులుసుకి. అది ఓకే ఓకే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లే. ఓకే చింతపండు పులుసుతో చేస్తున్నారు. అంటే ఒక టమాటా, ఒక టమాటా 2 టమాటాలు వేసుకుంటే అది కూడా బాగుంటుందండి టేస్ట్. చింతకాయ కూడా వేసుకోవచ్చు, మామిడికాయ వేసుకోవచ్చు. ఓకే చెప్పడం మర్చిపోయాను, మామిడికాయలండి. అవును కదా, మామిడికాయ పప్పు, మామిడికాయ చేపలు, ఇవన్నీ సమ్మర్లోనే. సమ్మర్లోనే ఎక్కువ ఫుడ్స్ ఉన్నాయి మరి. సో అందుకని చిక్కదనం కోసం కొంచెం ఉల్లిపాయ ముద్ద, ఇదిగోనండి ఆయిల్ వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు. చేపల పులుసు కాబట్టి ఈ మాత్రం వెయ్యాలి, ఏమనుకోకండి. ఏమనుకోవడానికి ఏముందండి, అంటే ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు అని అనుకుంటారు కదా, అందుకని అనుకోవద్దు చెప్తున్నాను. చేపలు తప్పదండి. సగం ఉల్లిపాయ ముక్కలు, సగం ఉల్లిపాయ ముద్ద. ఉల్లిపాయ ముద్దతో కూడా చేసుకోవచ్చు, ముక్కలతో కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు చేసుకుని 2 టమాటాలు చేశారనుకోండి, అప్పుడు చిక్కదనం వస్తుంది. టమాటా ప్యూరియా? ప్యూరీ కాబట్టి టమాటాలు కూడా, టమాటాలు కట్ చేసి కొంచెం ఇందులో మగ్గ పెట్టేస్తే ఉల్లిపాయతో పాటు బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం ఉప్పు వేద్దాం. పులుసు కాబట్టి ఈ మాత్రం వేద్దాం. పసుపు అండి, ఇప్పుడు పసుపు ఎంత చేసుకున్నా పర్లేదు, యాంటీబయాటిక్ కదా. ఇప్పుడు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి. ఓహో, ఫిష్ పరంగా కూడా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ముళ్ళు కూడా ఉండవు అందులో. అంటే మీరు చప్పటి మిస్ అవుతున్న ఫీలింగ్ని ఇలా కవర్ చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం అంటుకుంటూ ఉంటాయి, ఆయిల్ లేదు కదా. ఇంకోలా కూడా చేయొచ్చు దీన్ని, చప్పటి చేపల్లా ఉండదు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మన ఇడ్లీ పెనం మీద పెట్టేసి ఉడకబెట్టేసి పులుసు ఉడకబెట్టి కూడా పులుసు చేసుకోవచ్చు అండి. కానీ ముక్క మెత్తగా అయిపోతుంది. అవ్వదు. ఇప్పుడు ఉల్లిపాయలు అది వేగిపోయి పచ్చిమిరకాయలు వేయబా వేస్తారు, పులుసులో ఉడకాలడం. పులుసులో ఒకసారి చెప్పావు కదా, పులుసులో వేగకూడదు, ఉడికితే బాగుంటాయి. ఓకే, అంటే కొంతమంది అలా కూడా వేసుకుంటారు. కరివేపాకు అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేయండి. ఓకే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయ ఎగిపోయింది, ఇదిగో ఈ తొనలుగా తీసినవి అందులో వేయాలి. ఫిష్ని మనం ఇందాక ఇచ్చేసాం కదా, వేయించాం కదా నూనె లేకుండా, దాన్ని ఇలా తొనల్లాగా తీయాలి. ఇలా తొనల్లాగా తీసేసి, అంటే ఎక్కువ గట్టిగా తీయకండి, అలా చిన్న తొనల్లా. ఇది ఇగురుగా కూడా చేసుకోవచ్చు కదా, పులుసు ఇగురుగా చేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేద్దామండి. ఓకే, వంకాయ వేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ వంకాయ. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేద్దామండి. ఓహో, ఇప్పుడు చీల్చిన పచ్చిమిరపకాయలు. కాయలాగా వేసుకున్నా బాగానే ఉంటుంది, మామూలుగా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, ఇది కొంచెం మగ్గిన తర్వాత పులుసు వేసేది. ఓకే, ఇది కూడా క్రియేటివ్ వర్క్స్ అండి. అవునండి, నా క్రియేటివ్ వర్క్స్. ఇలా మీరు ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివన్నీ కనపడుతుంటారు. దాన్ని ఒకేలాగా ఎలాగా చేసుకోకుండా రకరకాలుగా ఎలా చేసుకోవచ్చు. కెమెరా అటు ఉంది, మీరు మర్చిపోవాలి చేసుకోరు కదా. అంటే ఖాళీగా ఉన్న టైంలో ఎలా ఇన్వెంట్ చేయొచ్చు రకరకాలని. అదే చేపల పులుసుని ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు. అలాగే ఒకేలా చేస్తే మరి మనం చేసేది కదా అనిపిస్తుంది. మొనాటిని నాగమూడి గారు ఏదో వెరైటీగా చేసింది కదా, చూద్దాం చూసి నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నచ్చకపోయినా చేస్తారమ్మా, చేస్తారులే. అంటే కొంచెం ఉత్సాహం. నువ్వు ఆవు పాటం, నా వెయిట్ లాస్ లాగా నేను ఎలా వంటలు కూడా మాట్లాడుతానా, నువ్వు ఆవు పాటం లాగా సబ్స్క్రిప్షన్ వస్తున్నావు మొత్తం. చెప్పాలి కదా. సో అయితే ఏంటంటే మీరు ఖాళీ టైంలో చేసే మీ హాబీస్ ఏంటి అంటే ఇలా ఇన్వెంటింగ్ ఆఫ్ కొత్త వంటలు కనిపెట్టి. థ్యాంక్ గాడ్. కానీ కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది, కానీ ఇంకా కొంచెం క్రియేటివిటీ ఉంది. ఎవరు ఇవ్వట్లేదు, మేము ఇవ్వట్లేదు తొక్కేస్తున్నారు. మా ఛానల్లో ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదండి ఆవిడ క్రియేటివిటీని. తొక్కేస్తున్నాం. కోపం వచ్చింది అనుకోండి, వేరే ఛానల్ పెట్టేసుకుంటా మరి. ఇంకా అమ్మో,
అటువంటి ప్రయత్నాలు ఏం చేయకండి అమ్మో. అదే ఎవరో అన్నారు కదా, అమ్మగారిని కూడా అమ్మగారిని వదిన గారిని ఒక్కొక్క ఛానల్ పెట్టమనండి. చూస్తుంటే వదిన గారి వంటలని అమ్మగారి ఏదైనా పెట్టాలమ్మా. వదిన గారి వంటలని ఒకటి సజెస్ట్ చేశారు. అమ్మకు కూడా ఒక ఛానల్ సజెస్ట్ చేయండి. పనుల పని మీరే సజెస్ట్ చేశారు. వదిన గారి వంటలని ఒకటి స్టార్ట్ చేసేయండి వదిన గారితోని అన్నారు. అలాగే అమ్మతో ఏమైనా ఒక వినూత్నంగా వద్దులేండి, అట్లా కాదులే, పేరు సజెస్ట్ చేస్తారమ్మా. వద్దు, తర్వాత ఆలోచిద్దాం. నా కూతురు నేను తోడు. ఎప్పుడు పులుసు వేయాలి. రామచంద్ర ప్రభు. ఇప్పుడు ఇంట్లో పులుసు కొంచెం వాటర్ ఏమో. సో అమ్మని కూడా మనము ప్రోత్సహిద్దామండి మన ఛానల్లో. ఇందులో ప్రోత్సహించండి, కొంచెం ఎక్కువ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ చేసి ప్రోత్సహించమంట. సో మన ఛానల్లో అమ్మని ప్రోత్సహిద్దామండి. ఆవిడ కూడా పాపము క్రియేటివిటీని, నా క్రియేటివ్ వర్క్స్ని మనం ఎందుకు పాపం నా క్రియేటివ్ వర్క్స్ని మనం ఎందుకు తొక్కేయడం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం చాలా పులుపు చూద్దాం కొంచెం. ఓకే ఓకే, మరి ఎక్కువ అయిపోయింది అనుకో. రైట్ రైట్ రైట్, చూసుకుని వేసుకోవచ్చు. ఇది పులుసు. మీరు ఇంకా ఎక్కువ వండుకోండి. మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి అంతే వండుకున్నాము. అందులో ఇంకోటి చేపలు వండుకుంటే సరే, 1 కిలో వండుకున్నారండి. ఇంకోటి ఏంటంటే దీంతో పాటు ఇంకా మా అమ్మ ఒక చికెనో మటనో అన్నీ ఉంటాయి, ప్రాన్స్ ఏదోటి ఏమంటారు దాన్ని, దీనికి తోడు ఇస్తుంది. తోడు సింగిల్ గా వదిలేదు దాన్ని అలాగా. అదే దానికి ఒక సిబ్లింగ్ ఉంటుంది కాబట్టి ఏది తోడు లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ఇగురునే అనుకోండి, చారు ఉండాలి. పులుసు వండేమనుకోండి, ఫ్రై ఉండాలి. అది పులుసు వండేమనుకోండి, ఒక ప్రాన్స్ కొన్ని ఇలా తెచ్చుకుని అలా అలా వేయించేసుకుని తింటే. మామిడికాయ రొయ్యలు ఉంటే తింటే బాగుంటుంది. అసలు మామిడికాయ రొయ్యలు మరి మామిడికాయ పచ్చడిలు, మామిడికాయ పచ్చడిలు. సో ఇలా పులుసు చేసుకున్నప్పుడు ఒక ఫ్రై చేసుకోండి. ఒక ఫ్రై చేసుకున్నప్పుడు ఒక ఇగురు చేసుకోండి. చికెన్ ఫ్రైయో, ఫిష్ ఫ్రైయో, మటన్ ఫ్రైయో తోడు ఉండాలి. ఉండాలి. తినడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నప్పుడు ఎన్నైనా వచ్చేస్తాయి. తినాలి, దానికి తగ్గట్టుగా మనం ఏదోటి ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి, లేదా ఓ పూట తింటే ఓ పూట మానేయాలి. అంతేగాని మొత్తానికి తినడం మానేయకూడదు. అండ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ కూడా లైఫ్ టైంలో. కొన్ని రోజులు బాగానే ఉంటుందండి, తర్వాత జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. మా అమ్మకు ఒక ఆదివారం తినకపోతేనే విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద. ఒక ఆదివారం నాన్ వెజ్ తినకపోతే, ఆదివారం వచ్చిందంటే చాలా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాడు. బెంగ వచ్చేస్తాడు ఆదివారం పూట. కానీ అంటే 3 రోజులు తినండి. లక్షవారం తిన్నాం, శుక్రవారం తిన్నాం, శనివారం తిన్నాం, కాబట్టి ఆదివారం తినాలి కదా. తినకపోతే ఒక వెళితి జీవితంలో ఒక కోల్పోయిన ఫీలింగ్. అది ఏముండదు. ఏముందే గుడ్డు వండుకున్నాను, ఏముందే ఏదో అలా ఏదో నడిపించాను ఈరోజు అంటుందన్నమాట. చాలా ఆ ఫేస్లోను ఆ మాటలోనే ఒక నిరుత్సాహం వచ్చేస్తుంటావు. చాలా మంది నాన్ వెజ్ లవర్స్కి సండే తినకపోతే, అందులో నేను 3 days గ్యాప్ తర్వాత తింటాను కదా. థర్స్డే ఫ్రైడే సాటర్డే అస్సలు ప్రపంచం తల్లకిందులైన. ఆదివారం వచ్చిందంటే బుట్ట పట్టుకుని వెళ్ళిపోవడమే బజార్కి పొద్దున్నే. అలా ఆదివారం మార్కెట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ కలిసి అక్కడ మీటింగ్ జరుగుతుంటది, ఒక కిట్టి పార్టీ లాగా ఒక డిస్కషన్ ఉంటుంది. అక్కడ ఆదివారం ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడే కలుస్తుంటారు చాలా మంది కలుస్తారు. నాగమణి గారు మీరు మొన్న వారం రాలేదు. అసలు ముంజున వచ్చిందండి, అద్భుతంగా ఉంది, మీరేంటి మిస్ అయిపోయారు అనుకుంటున్నాం అంటుంటారు. ఒక ఆదివారం వెళ్ళలేదు అనుకోండి, అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఆదివారం వెళ్ళినప్పుడు మొన్న వచ్చిందండి బొచ్చు, మొన్న వచ్చిందండి రవ్వు, అసలు మీరు మిస్ అయిపోయారు కానీ వాటా పడిందండి మాకు. పెద్ద చేప వచ్చిందండి, ముదురు చేప, కోణం అంటారు. కొంచెం ముదిరితే కోణం వచ్చిందండి నువ్వు అప్పుడు మనసు మరొక్కసారి బాధ పెట్టుకుని. లేదు, అప్పుడు కొనుక్కొని చేస్తారు కదా వెంటనే, ఆ ఫీలింగ్ రాగానే వెంటనే కొనుక్కొని వచ్చేస్తాను అనమాట. ఎలా ఉందండి, చూస్తుంటే బాగానే ఉందా? సో మీరు అందరూ అంటారు చూడండి, అమ్మ ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఆనందంగా కనిపిస్తారండి అసలు అని. ఇది కారణం, ఇది కారణం. ఇది కొంచెం వేసేసుకున్నాం అనుకోండి, ఏది పట్టించుకోదు, ఏది మనసుకు తీసుకోదు. ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నామండి ఇప్పుడు. ఓకే, అది కొంచెం ఇది అవుతున్నప్పుడు ఇందులో మసాలా పొడి అక్కర్లేదు, ధనియాలు జీలకర్ర పొడి ఉంటే చాలు. ఓకే, ఇగురైతే మసాలా పొడి వేయాలి. ఓ పులుసుకి అక్కర్లేదు. అక్కర్లా. ఓకే, నువ్వు అన్నట్టు నిజమేనమ్మా. అది ఏంటది ముద్దేయడం వల్ల చిక్కదనం ఉల్లిపాయ ముక్కలు వేస్తే మాత్రం పులుసు ముక్కలాగా ఉండేది. నూనె బయటకు వస్తుందంటే అయిపోవచ్చింది కదా. ఓకే, ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది.
ఎమ్మిగా లేదు. అబ్బో చూడడానికి అసలు పిచ్చెక్కిచ్చేసావు. మారు డాలి. చిన్న పిచ్చెత్తిపోతావో ఏంటో, ఇంకా కూడా చెయ్యాలి. తిన్నాక పిచ్చెక్కిపోతామేమో, ఇంకా చాలా చేయాలి. సుధా గారు వీడియోస్ నటించాలి మరి. దయచేసి పిచ్చెక్కిపోకు. ఇంకా బోల్డ్ అవుతుంది భవిష్యత్ అంటావు. మరి నాకే ఉంది, నీకు ఇంకెంతుందంట, నీకే బోల్డ్ అంత మరి. సో అమ్మకే బోల్డ్ వెళ్తున్నప్పుడు నాకు ఇంకెళ్తుంటా కదా. ఈయన అలా కాదులే, అంటే పిచ్చెక్కకుండా కొంచెం బ్యాలెన్స్గా తినమంట. దగ్గరికి నన్ను కవర్ చేయొద్దు అన్నాను కదా, అందుకని ఇలా దూరం నుంచి ఛానల్ మరి శృతి రాగాలి కదండి, మనం ఎక్కువ కనపడాలి కదా. మేమెందుకు మీకు మేమెందుకు అంటారా? కదా మీకు అనిపించద్దా? ఇక్కడ రండి, వంటలో ఇలా ఉండండి. అది అంతేనా? దీని చాటు నేను ఉంటాను. అక్కర్లేదులేండి, మీ చాటు మాట తల్లి చాటు బిడ్డమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా. చూడు, తల్లి చాటు బిడ్డ. తల్లి పెళ్ళయ్యే వరకే తల్లి, పెళ్ళయ్యాక భర్త చాటు భార్య. భర్త చాటు భార్య అంటే పులుపు వేసాం కదా, ఆ పులుపు కూడా ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి వేస్తారు. ఓకే, ఎందుకని అంటే ఉడకబెడితే కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, తర్వాత ఎక్కువ సేపు కూడా ఉడకక్కర్లే, ముందు చింతపండు ఉడకపోతుంది కదా, అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసాం. ఒక గిన్నె తీసుకో, తినేది గిన్నె. పిల్లలు కూడా ఇబ్బంది, ముళ్ళు కూడా ముళ్ళయి ఉండవు కాబట్టి హాయిగా ఈ పీసెస్ వేసి పులుసేసి పెట్టేయండి. యూజువల్ పిల్లలు ఏంటంటే ముళ్ళు ఉంటాయని చేపగా ఉంటే ముళ్ళు ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ నా మనోడే, వాడికి చిన్నప్పుడు ఒకసారి ముళ్ళు గుచ్చుకుందండి. అప్పటి నుంచి చేపలు గుచ్చిపోయింది, ఇక్కడ గుచ్చిపోయింది. వాళ్ళ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ ముళ్ళు తీయించాడు అనమాట, ఈఎన్టీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి. అప్పటి నుంచి వాడు చేప అంటే భయం. ఫిష్ అంటే ఒక రకమైన భయం వేసేసింది పిల్లలకి, చాలా మందికి భయం ఉంటుంది ఫిష్ తినాలంటే. సో అలాంటప్పుడు మనం ఇలా చేసి పెడితే ఫిష్ తిన్నట్టు ఉంటుంది, పోషకాలన్నీ అందుతాయి, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా. అవి విప్పుకోవడానికి కొంచెం టైం టేకింగ్ కూడా. అవును, పొరపాటున తినేస్తారు, బోళ్ళని తినేయచ్చు. ఫిష్ ఓపెన్ చేసుకొని తినడానికి కొంచెం బద్దగించి మానేస్తాం, కానీ ఇది ఇంటేకి ఎక్కువైపోద్దమ్మా. ఇలా వండుకుంటే కొంచెం ఎక్కువ తినేస్తాం. మరి అలాగని తినకపోతే ఎట్లా? ఆ ప్రమాదం కూడా ఉంది. పెద్ద ఉండదా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వేడి అన్నంలో చేపల పులుసు చేసుకుని, వేడి వేడి అన్నంలో మా అమ్మ చేసిన చేపల పులుసు తింటే పిచ్చెక్కిపోవడం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా వేడి వేడి అన్నంలో. ముందుకెళ్దాం. వేడి ఇంకా చాలు, చేపల పులుసు వేసుకుని ఆ పచ్చిమిరపకాయ కొరుక్కుని ఉంటుంది. చేపల పులుసు పచ్చిమిరపకాయ చాలా బాగుంటుంది తెలుసా. పులుపు కారం అన్నీ అవును పట్టేసి ఉంటాయి కదా. ఇంకా చెప్పొద్దులే అమ్మా, ఇంకా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. చూసే నూనె బయటకు వచ్చేసిందండి, దీన్ని ఇలా కట్టేసామండి. ఇది కదా చేపల పులుసు, ఇది కదా చేపల పులుసు. మామూలుగా లేదు, ఇప్పుడు టేస్ట్ చేయాలి. కానీ అన్నంలో ఎక్కువ బాగుంటుందేమో కదా. అన్నంలో బాగుంటుంది, టేస్ట్ చేయి. మామూలుగా కూడా టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఈ గిన్నెలో వేసుకుని ఇలా ముక్క చూసారు, ఈ ముక్కని ఇలా కట్ చేసి ఇలా తీయాలి. ఇలా తీసి జాగ్రత్త కాలుతుంది. మా అమ్మ ఇంటికి వెళ్ళాను, నోరు కాలిపోయింది నాకు అంటామండి. ఇంకా బోల్డ్ అంత మాట్లాడాలి. అదే కదా. కానీ నిజంగానండి నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. అసలు యూట్యూబ్ కోసం ఇంత మాట్లాడుతున్నాను, తప్పట్లేదు. ఆ పులుపు, ఆ కారం, ముళ్ళు లేవొకట అలా వెళ్ళిపోతుంది అనుకో గొంతులో. చికెన్ మటన్ తిన్నట్టు అలా గొంతులోకి అలా వెళ్ళిపోతుందండి, అలా జారిపోతుంది. చప్పటి చేప కొంచెం వచ్చింది, ఎఫెక్ట్ ఉంది. చప్పటి చేప తింటున్నా, ఇచ్చి పడేసిందంటే. ఇచ్చి ఏం చేసావమ్మా? అదే ఇచ్చి పడేసావు.
నీ కడుపులో ఈ పొట్టలో పడేసా. ఈసారి ఫిష్ని ఇలా ట్రై చేయండి, స్వేర్ బాగుంటుంది. మామూలుగా లేదు. ఈసారి మీరు ఫిష్ తింటే మాత్రం ఇలా బాగా ఏమేమి ఫిష్లతో చేసుకోవచ్చు ఇలా చెప్పు. చేసుకోవచ్చు, గంట ఉన్నట్లు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇలా పొరలు పొరలుగా రావాలి, అన్ని చేపలు రావాలగా. మన వంజున ఒకటి వస్తుంది, సందువ అది రాదు, ముద్దలా వచ్చేస్తుంది చేసి. ఇదైతే పొరలు పొరలా వస్తుంది. బాంగ్లా అయితే పర్ఫెక్ట్. ఇలా మీరు ఫిష్ తెచ్చుకొని చక్కగా ఇలా తొనల్లా తీసుకుని పులుసు చేసుకుని తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. అసలు అద్భుతం అనుకోండి, అంతే అంతే. తిని ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ ఎక్కువగా మాట్లాడాం. అలాగే పండ్ల పని చేపల పులుసు తింటూ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. మరొక సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో అలాగే మా అమ్మ నిజంగా సో సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నలుగురికి చెప్పండి. మంచి వీడియోస్ అంటే రకరకాల కంటెంట్, అన్ని రకాల కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఒకదానికే ఫిక్స్ కాకుండా అన్ని రకాలు చూపించాలని. అందులో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏది చూడాలనుకుంటున్నారు, మీకు బాగా ఇష్టమైన కంటెంట్ ఏంటి చెప్పండి, అది కూడా చెప్పండి. మీకు ఏం చూడాలనుకుంటున్నారు మన శృతిరాగాల నుంచి అన్న విషయం కూడా మీరు చెప్తే దానికి అనుగుణంగా కూడా కొన్ని వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ నాకు నచ్చినవి, నా మనసుకు తోచినవి, మేము అనుకున్నవి చేస్తున్నావు కదా. అలాగే మీకు నచ్చిన వీడియోస్ కూడా ఏమైనా చేయాలి అని మీరు అనుకుంటే తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పకుండా అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నమస్తే. మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతిరాగాలు. బాయ్ బాయ్.